రాష్ట్రంలోని నేతన్నల కోసం చేనేత మిత్ర అనే పథకాన్ని ఈ నెల నుంచి అమలు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. చేనేత మిత్ర పథకం కింద ప్రతి మగ్గానికి నెలకు 3,000 రూపాయలు ఇస్తామన్నారు. మణిగూడలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. చేనేత మీద 5% జీఎస్టీ వేసిన మొట్టమొదటి ప్రధాని మోదీ అని కేసీఆర్ మండిపడ్డారు. చేనేత వద్దు అన్ని రద్దు అనేలా కేంద్రం తీరు ఉంటుందని ధ్వజమెత్తారు. ఆయన కేంద్రం చేనేతకారులపై మరిన్ని భారాలు వేసిందని చెప్పారు. చిన్నప్పుడు చేనేతకారుల ఇంట్లో ఉండి సీఎం కేసీఆర్ చదువుకున్నారని చెప్పారు. చేనేత కార్మికుల గురించి సీఎం కేసీఆర్కు తెలిసినంత ఎవరికీ తెలియదన్నారు. సీఎం కేసీఆర్ చేనేతకు చేయూత పథకం తీసుకువచ్చారని కేటీఆర్ గుర్తు చేశారు. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు నేతల గురించి తెలియదు, నేతన్నల గురించి అంతకంటే తెలియదు. అందుకే మేము ఆశిస్తున్నది, ఊహిస్తున్నది ఏంది అంటే తప్పకుండా భవిష్యత్తులో కూడా సంకీర్ణ ప్రభుత్వం కేంద్రంలో కూడా వస్తుంది. తిరిగి తప్పకుండా ఇక్కడ రాష్ట్రంలో కేసీఆర్ గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. అందులో నాకైతే ఏ అనుమానం కూడా లేదు. తప్పకుండా కేంద్రంలో కూడా సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది. ఆ సంకీర్ణ ప్రభుత్వంలో తప్పకుండా మన పాత్ర ఉంటుంది. ఎందుకు ఉండాలి అంటే రేపటి రోజున తెలంగాణలో ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటు కావాలి అంటే మన ప్రభుత్వం ఉండాలి. నేషనల్ టెక్స్టైల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు కావాలి తెలంగాణలో అంటే కేంద్రంలో మన పాత్ర ఉండాలి. కేంద్రం నుంచి కూడా అదనంగా డబ్బులు తెచ్చుకోవాలి. అక్కడున్న కార్యక్రమాలను కూడా మరింత విస్తరించి మన నేతన్నలకు మన